నంద్యాల వైసీపీ జిల్లా కార్యాలయం వేదికగా హాట్ పాలిటిక్స్ చోటు చేసుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సూటిగా సవాల్ విసిరారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఓపెన్ డిబేట్కు రెడీ అని కాటసాని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎత్తిపోతల పథకాలపై టీడీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ హక్కుల కోసం వైసీపీ పోరాటం తప్పదని స్పష్టం చేశారు. సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా డేట్ చెప్పమని చెప్పండి, డిస్కస్ చేయడానికి. ఎవరి హయాంలో ఎవరి వల్ల ఈ రాయలసీమలో ప్రాజెక్ట్ వచ్చినాయి, ఎవరి వల్ల ఈ రాయలసీమ సస్యశ్యామలంగా ఉందని మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. బుడ్డా రాజశేఖర రెడ్డి గారే డేటు ఒక 2-3 డేట్లు చెప్పమని చెప్పండి. ఆ డేట్లలో ఎక్కడైనా వచ్చి డిస్కస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటువంటి పరిస్థితులు ఎన్నికపోయే ప్రసక్తి లేదు. మొత్తం వెలుగోటు రిజర్వాయర్లు ఎవరి వల్ల అయిందని ఒకసారి చూడమని చెప్పండి. పోతిరెడ్డిపాడు దగ్గర కెపాసిటీ పెంచింది ఎవరు? అదేవిధంగా బనకచెల్ల దగ్గర 3 వెంట్స్ పెట్టి అవన్నీ కూడా చేసింది ఎవరో? ముందు చెప్పమని చెప్పండి. దాని గురించి మాట్లాడడానికి ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు అట్లా ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. దానికి కూడా మాట్లాడడానికి మాకేం అభ్యంతరం కూడా లేదు. ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. సవాళ్ళను స్వీకరిస్తున్నాం. ఎక్కడికైనా కూడా చర్చకు సిద్ధంగా రెడీగా ఉన్నాం. మాకేం